వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో హైదరాబాద్ల వరకు మాత్రమే కాదు, ఒక్కసారి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పటికీ కూడా పిల్లలకి బుక్కులు అందలేవు. పోనీ బుక్కుల పరిస్థితి ఉంటే ఈవెన్ గురుకుల పాఠశాలలో చూస్తే పిల్లలే బయటకు వచ్చి తనకు చదువులు బాగాలేదు, వాళ్ళ తిండి పరిస్థితి బాగాలేదని కొంతమంది చెప్తుంటే ఇంకొంతమంది హాస్పిటల్లో అడ్డం పడే పరిస్థితి. సో ఇవన్నీ పిల్లల్ని చూస్తుంటే ఇంకోవైపు తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితి. అసలు తెలంగాణలో గురుకుల పాఠశాల పరిస్థితి ఎట్లుంది, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది, అసలుకి ఏమైపోతుంది మన విద్యా వ్యవస్థ, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. సో గతంలో పిల్లల్ని స్కూల్ తోలినాము అంటే తల్లిదండ్రులు కొంచెం ప్రశాంతంగా ఉండే, ఇక గురుకులాల్లో తోలినంటే పండగకు పబ్బానికి తెచ్చుకుంటుండే. కానీ ఈరోజు ప్రతి క్షణం కూడా తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితి. సో అసలు ఫస్ట్ స్కూల్స్ గురించి మాట్లాడు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉండే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? చాలా ఘోరంగా ఉంది, బాధగా ఉంది. తెలంగాణలో ఒక తరం మన కళ్ళ ముందరే నాశనం అయిపోతూ ఉన్నది. పిల్లలను పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పటివరకు కూడా చాలా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే స్కూళ్ళకు టీచర్లు లేక మూతలు పడతా ఉన్నాయి. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదంతా విత్తనాలు నాటే సీజన్. వాళ్ళందరూ పాఠశాలకు పంపిస్తే మా పిల్లలు అంతో కొంత ప్రయోజకులు అవుతారని ఆశతోని పంపిస్తే ఈరోజు ఆ ఆశలు అదో పాతాళానికి పోయినా అనేది చాలా క్లియర్గా. యూనిఫామ్ లేదు, టీచర్ల రిక్రూట్మెంట్ చక్కగా జరగడం లేదు, ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్లు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను ధార్మిక సంస్థలకు అప్పగిస్తూ ఉన్నారు. చిన్నారి బిడ్డల మీద ఘోరమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సెంట్రల్ జైల్లో, చెంచల్గూడ సెంట్రల్ జైల్లో, చెర్లపల్లి సెంట్రల్ జైల్లో నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు 83 రూపాయలు రోజుకి ఇస్తే తిండికి, బాగా చదువుకొని ఈ రాష్ట్రానికి వేగుచుక్కలుగా కావాల్సిన, ఆశాదీపాలుగా కావాల్సిన విద్యార్థులకు కేవలం ప్రభుత్వం 36 రూపాయల 75 పైసలు ఇస్తూ ఉన్నది. ఒకప్పుడు 40 రూపాయలకు దొరికిన లీటర్ పాలు ఇలా 60 రూపాయలకు దొరుకుతున్నాయి. ఒకప్పుడు 60 రూపాయలకు దొరికిన లీటరు వంట నూనె ఈరోజు 135 రూపాయలు అయింది. ఒకప్పుడు 300 రూపాయలకు దొరికిన మటను ఈరోజు మరి 700 రూపాయలకు అయింది. అంటే విద్యార్థుల అర్ధాకలితో బతికి చచ్చిపోతూ ఉన్నారు. విద్యార్థులు ఇవాళ పాము కాటుకు బలవుతూ ఉన్నారు. విద్యార్థులు ఇవాళ విషాహారం తిని హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన బోధన జరగడం లేదని, ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులే గోడలు దుంకి 4 కిలోమీటర్లు నడిచి ఆదిలాబాద్లో మావల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా పోయినరు. చిన్నారి విద్యార్థులు అంటే ఆ నేషనల్ హైవే మీద నడుస్తుంటే వేగంగా పోతున్న 100 కిలోమీటర్ల వేగంతో పోతున్న లారీలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ గుద్దుంటే విద్యార్థులు చనిపోతే ఎవరు కారకులు? ఆదిలాబాద్ అడవుల్లో విద్యార్థులు నడుస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఇప్పటి వరకు కూడా విద్యార్థులు ఇంటర్మీడియట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా సగం కళాశాలలో లెక్చరర్లు లేరు. పాఠ్యాంశాలకు బోధన జరుగుతలేదు. అవి కాకుండా ఇదంతా కాదని అటెన్షన్ డైవర్షన్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసి ఇంటర్నేషనల్ పాఠశాల అంటున్నాడు. సో ఇంటర్నేషనల్ పాఠశాల, సో అదైతే దేవుడేరు. కానీ గురుకుల పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఒక గురుకుల పాఠశాలకు సంబంధించి అసలు పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించుడు అనేదే కరెక్ట్ పద్ధతి కాదని చెప్పిన ముఖ్యమంత్రి అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది లేదు. ముఖ్యమంత్రి గారికి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే కోపంగా ఉన్నాడు, క్రోధంగా ఉన్నాడు, ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నంటే కేసీఆర్ గారు తన హయాంలో రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రపంచ స్థాయికి తీసుకుపోయారు. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పాఠ్యాంశంగా మారినాయి. చాలా గొప్ప విషయం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి హయాంలో బంగారు యుగం చూసిన, స్వర్ణయుగం చూసిన ఈ గురుకుల పాఠశాలను అదో పాతాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫామ్ లేదు, ఇప్పటికీ స్పోర్ట్స్ షూస్ లేవు, ఇప్పటికీ నైట్ డ్రెస్ లేదు, ఇప్పటికీ స్పోర్ట్స్ డ్రెస్ లేదు, ఇప్పటికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు లేవు, ఇప్పటికీ ట్రంక్ పెట్టెలు లేవు. ఎక్కడ పెట్టుకోవాలి సామాన్లు పిల్లలు? ఇప్పటికీ బులెన్ డ్రగ్స్ లేవు. ఇంకొక నెల అయితే చలికాలం వస్తుంది. ఆదిలాబాద్ అడవుల లోపల పిల్లలు ఎట్లా చదువుకుంటారు? తర్వాత ఇప్పటికీ పక్కా భవనాలు లేవు. ఎవరైతే ప్రైవేట్ భవనాలు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. ఎక్కడ పోయి చదువుకోవాలి విద్యార్థులు? ప్రైవేట్ భవనాల్లో దోమలు వస్తున్నాయి, రిపేర్ చేయండి అంటే ముందు మాకు రెంట్ ఇవ్వండి అంటున్నారు. రెంట్కి ఇవ్వడానికి డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. 5,900 కోట్ల బకాయిలు ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ భట్టి విక్రమార్క గారు చెప్పాలి దీనికి ఆన్సర్. ఎక్కడ పోతున్నాయి డబ్బులని? పిల్లలకు రావాల్సిన కనీసమైన అమ్యూనిటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తర్వాత కేసీఆర్ గారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసి ప్రపంచ స్థాయి విద్యాలయాల్లోకి మన తెలంగాణ బిడ్డలు పోవాలని ప్లాన్ చేస్తే ఇవాళ అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీసం జీతాలు కూడా 3 నెలల నుంచి ఇస్తలేరు. అంటే మీరు పొమ్మన లేక పొగబెడుతున్నారా? అంటే ఈ పిల్లలు మళ్ళీ బళ్ళు గాయాలనుకుంటున్నారా, గొర్రెలు గాయాలనుకుంటున్నారా, చిన్నతనమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అది కాకుండా పుండు మీద కారం చల్లినట్టుగా
ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి, కానీ ధార్మిక సంస్థలు వచ్చి బ్రహ్మకుమారిస్ అంటారు, ఒక ఆయన అక్షయపాత్ర అంటారు, ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలకు ఈ ధార్మిక సంస్థలు ఇస్తే వాళ్ళ పిల్లల బతికేంగాను. అంటే మా పిల్లలందరూ కూడా బ్రహ్మకుమారిస్ లాగా తయారు కావాలన్నా? చిన్న వాళ్ళు అడల్ట్ 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం తప్పలేదు. 5వ తరగతిలో ఉన్న పిల్లల నుంచి 12వ తరగతి పిల్లలకు బ్రహ్మకుమారిస్తో విద్య చెప్పించడం ఏంది నాకు అర్థం కాదు. తల్లిదండ్రుల కన్సెంట్ తీసుకొని చేయాలి కదా ఇది. మరి ఇవన్నీ అంటే పిల్లల మీద ఘోరంగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మనోభావాలతో ప్రయోగాలు, వాళ్ళ సంస్కృతి మీద ప్రయోగాలు, వాళ్ళ తినే ఆహారం మీద ప్రయోగాలు, వాళ్ళ భవిష్యత్తుతోనే ఆటలాడుకుంటుంది ప్రభుత్వం. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడా? ఇంటర్నేషనల్ అన్నాడు. అది ఇంటర్నేషనల్ అంటే ఏందో డిఫైన్ చేయమండి ముఖ్యమంత్రి. ఏంది అమెరికా పోయి వాళ్ళ అన్నతో ఒప్పందం చేసుకున్నట్ట ఇంటర్నేషనల్ అంటే? ఏంది ఇంటర్నేషనల్ అంటే ఏంది? సిలబస్ ఏంది? దాంట్లో ఎవరు చదువు చెప్తారు? మన పాఠశాలలో చదువు చెప్పే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆ బోధన చేసే కార్యక్రమాలు వాళ్ళకి ఏమైనా ఉందా? ఎబిలిటీ ఉన్నదా? ఐబీ చెప్పే ఎబిలిటీ ఉన్నదా మన వాళ్ళకు? లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే ఐడియా ఉన్నదా ఉపాధ్యాయులకు? తెలంగాణ ఉపాధ్యాయులకు ఉంటే, లేకపోతే చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నామా? ఏంది అసలు ఏం జరుగుతున్నది? ఒక ఇంటర్నేషనల్ అంటే 4 బిల్డింగ్లు కట్టి దానికి 10 పైసలు వెనకేసుకునే వ్యవహారమే కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. సో కొడంగల్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాను శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి. ఇంతవరకు కనీసం మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే స్టార్ట్ కావాలి ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకెక్కడ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో? సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు. మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టిన తర్వాత పిల్లల స్ట్రెంత్ కూడా పెరిగిన పరిస్థితి తెలంగాణ స్కూళ్ళలో చూసినాం. కానీ అసలుకి పౌష్టికాహారం అందే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాకు బకాయిలు ఇచ్చే ఉన్నాయి చాలా, ఇప్పటివరకు చెల్లించలేదని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి. వండి పెట్టం ఇక మాతోటి కాదు అని చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలుకి మధ్యాహ్న భోజన పథకం అని ఉందా ధ్యాస సర్కార్కి? లేదు. ఉంటే ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడరు. దాని మీద అసలు రివ్యూ చేయలేదు. అసలు విద్యాశాఖకు బడ్జెట్ ఎక్కడ ఇస్తున్నాడండి? ఇచ్చిన నామకే వాసే బడ్జెట్లో 90% టీచర్ల శాలరీస్కే పోతుంది. అప్పుడు కేసీఆర్ గారు 8,000 కోట్లు పెట్టి మన ఊరు మనబడి అని ఒక స్కీమ్ పెట్టిండు. ఆ మన ఊరు మనబడి స్కీమ్ ఇలా అటకెక్కింది. ఒక్క బెంచ్ కొత్తది ఇవ్వలే, ఒక్క మంచం కొత్తది ఇవ్వలే, లేకపోతే ఒక బోర్డు కొత్తది రాలే. మరి ఏడుకెళ్ళి వస్తాయి? అందుకొరకే పెద్దాపూర్లో 2 పిల్లలు చచ్చిపోయినారు. మంచం మీద వండుకొని ఉంటే పిల్లలు చచ్చిపోయేవాళ్ళు కాక భూమి మీద వండుకున్నందుకు లోపల నుంచి పాములు వచ్చి కరిచిపోయినాయి. కనీసం ఆ పిల్లలకు యాంటీ స్నేక్ వీనం ఇవ్వాలన్న స్ప్రో ఇవ్వాల్సిన ఆ హెల్త్ అసిస్టెంట్ కూడా అక్కడ లేడు. మరి ఎట్లా? 24 గంటలు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని కేసీఆర్ గారు అప్పుడు కమాండ్ సెంటర్లు పెట్టారు, హెల్త్ కమాండ్ సెంటర్ 24 గంటలు. ఇవాళ అది బంద్ అయింది. మరి ఎట్లా? పిల్లల ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారు? రేవంత్ రెడ్డి గారికి పేదవాళ్ళంటే చీడ పురుగు, అంటే వాళ్ళ పురుగుని చూసినట్టు చూస్తున్నాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఇది తెలంగాణలో ఉండే గురుకుల విద్యార్థులకు సంబంధించి, గురుకులాల పరిస్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.